నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పారు. కానీ ఈ కాలంలో తండ్రి అంటే చాలా మంది దృష్టిలో డబ్బు సంపాదించే వ్యక్తి, ఫీజులు కట్టేవాడు, అవసరమైతే మందలించేవాడు అని అనుకుంటారు. కానీ నిజానికి తండ్రి అంటే అంతకంటే చాలా ఎక్కువ. ఒక తండ్రి తన పిల్లలకు ఇల్లు ఇవ్వచ్చు, భూమి ఇవ్వచ్చు, డబ్బు ఇవ్వచ్చు. కానీ ఇవన్నీ ఒకరోజు పోవచ్చు. అయితే అతనిచ్చిన సంస్కారం, విలువలు, ధైర్యం జీవితాంతం వారితోనే ఉంటాయి. అందుకే మహామేధావి చాణక్యుడు తండ్రి పాత్రను కేవలం కుటుంబ పోషకుడిగా కాకుండా ఒక తరం భవిష్యత్తును నిర్మించే శిల్పిగా చూశాడు. ఈరోజు చాణక్యుడు చెప్పిన ప్రతి తండ్రి తప్పకుండా పాటించాల్సిన 5 అద్భుతమైన సూత్రాలను లోతుగా తెలుసుకుందాం. మొదటిది సంస్కారంతో కూడిన విద్య. చాణక్యుడు ఒక శ్లోకంలో తన పిల్లలకు సరైన విద్యను అందించని తల్లిదండ్రులు శత్రువులతో సమానం అని చెప్పారు. కానీ ఇక్కడ చాలామంది విద్య అంటే కేవలం స్కూల్ మార్కులు, ర్యాంకులు, ఉద్యోగం అనుకుంటారు. చాణక్యుడు చెప్పిన విద్య దానికంటే చాలా గొప్పది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, మంచి చెడులను గుర్తించడం, మనుషులను గౌరవించడం ఇవన్నీ విద్యే. ఒక్కసారి ఆలోచించండి, మీ బిడ్డ 100 మార్కులు తెచ్చుకున్నా పెద్దలకు గౌరవించడం తెలియకపోతే ఆ చదువు నిజంగా ఉపయోగమా? సాయంత్రం ఇంటికి రాగానే మార్కులు ఎన్ని వచ్చాయి అని అడగడం కంటే ఈరోజు ఎవరికైనా సహాయం చేశావా అని అడగండి. డిగ్రీలు ఉద్యోగాన్ని ఇస్తాయి, కానీ సంస్కారం జీవితాంతం గౌరవాన్ని ఇస్తుంది. రెండవది ప్రవర్తన మరియు క్రమశిక్షణ. పిల్లలకు తండ్రే మొదటి హీరో, మొదటి రోల్ మోడల్. పిల్లలు మనం చెప్పే మాటలు వినకపోయినా మన జీవితాన్ని కళ్ళారా చూసి నేర్చుకుంటారు. ఉదాహరణకు పిల్లలకు అబద్ధం చెప్పకూడదని చెబుతూనే ఇంటికి ఎవరైనా వస్తే నాన్న ఇంట్లో లేడని చెప్పు అని చెప్పిస్తారు. అక్కడే మీరు ఓడిపోయినట్లే. మీరు మీ భార్యను లేదా తల్లిదండ్రులను గౌరవిస్తే పిల్లలు అదే నేర్చుకుంటారు. మీరు రోజు ఫోన్లో ఉంటే వాళ్ళు కూడా ఫోన్కి బానిసలవుతారు. కాబట్టి పిల్లలను మార్చడానికి ముందు తండ్రి తనను తాను మార్చుకోవాలి. మూడవది పిల్లల పెంపకంలో చాణక్యుడు ఒక అద్భుతమైన నియమం చెప్పారు. 5 సంవత్సరాల వరకు ప్రేమతో పెంచాలి, 10 సంవత్సరాల వరకు క్రమశిక్షణ నేర్పాలి. ఇక 16వ సంవత్సరం వచ్చిన తర్వాత తండ్రి అధికారి కాదు, ఆప్తమిత్రుడిగా మారాలి. టీనేజ్లో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు అవమానించకండి, పక్కకు తీసుకెళ్లి ప్రశాంతంగా నచ్చచెప్పండి. అప్పుడు వాళ్ళు సమస్యలను మీతో దాచుకోకుండా పంచుకుంటారు. మీ పిల్లలకు మీరు తండ్రిలా ఉన్నారా లేక స్నేహితుడిలా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. నాలుగవది కష్టాన్ని పరిచయం చేయడం. చాలామంది తండ్రులు నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అనుకుంటారు. కానీ అలా తెలియకుండానే పిల్లలను బలహీనులను చేస్తారు. జీవితం ఎప్పుడు పూలబాట కాదు. ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, ఓటములు ఉంటాయి. వాటిని ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి. ఉదాహరణకు పిల్లలు సైకిల్ అడిగితే వెంటనే కొనివ్వకండి. 3 నెలలు కష్టపడి చదువు, నీ బాధ్యతలు నిర్వర్తించు అని ఒక కండిషన్ పెట్టి ఇవ్వండి. అప్పుడే కష్టానికి విలువ తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతి సమస్య నుంచి పిల్లలను కాపాడడం ప్రేమ కాదు, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వడమే నిజమైన ప్రేమ. చివరిది భావోద్వేగ మద్దతు. మన సమాజంలో పిల్లలకు తండ్రి అంటే ప్రేమ కంటే భయం ఎక్కువ. కానీ చాణక్యుడు చెప్పింది తండ్రి అంటే ఒక భరోసా అని. ఒక బిడ్డ జీవితంలో అతిపెద్ద ధైర్యం ఏమిటో తెలుసా? నా వెనుక నాన్న ఉన్నాడు అనే ప్రగాఢమైన నమ్మకం. ఆ నమ్మకం ఉన్న బిడ్డ జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మీ పిల్లలు ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి రావడానికి భయపడితే అది మీ ఓటమే. ఏ పరిస్థితి వచ్చినా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు, నాతో ఉంటాడు అనే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వండి. చూశారుగా ఫ్రెండ్స్, తండ్రి అంటే కేవలం ఇంటికి వెన్నెముక మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తును నిర్మించే అసలైన శిల్పి. తండ్రి వదిలి వెళ్లాల్సింది కోట్ల ఆస్తులు కాదు, ఒక మంచి వ్యక్తిత్వం. డబ్బు కాదు, సమాజంలో ఎప్పటికీ నిలిచిపోయే మంచి పేరు. ఈ వీడియోలో మీకు ఏ సూత్రం బాగా నచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మోటివేషనల్ కథలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.